ఇంకా జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పులు ఏంటమ్మా? శాస్త్రి వామ్ 5 రూపాయల ప్యాక్ రిలీజ్ అయింది కదా. శాస్త్రి వామ్ 5 రూపాయల ప్యాక్ రిలీజ్ అయిందమ్మా. ఈ రోజు నుంచి 2024-2025 సంవత్సరానికి కొత్త నూతన విద్యా సంవత్సరం ఈ రోజు నుంచి ప్రారంభమైంది. ప్రస్తుతం మనం ఖమ్మం నగరంలోని ఎన్ఎస్పి కెనాల్ స్కూల్ వద్ద మనం ఉన్నాము. ఈ రోజు నుంచి కూడా నూతన విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్నట్టు విద్యాశాఖ కూడా పూర్తిగా తెలుపుతుంది. సో బుధవారం నుంచి నూతన విద్యా సంవత్సరం 2024-25 ఆరంభం కానుంది. ప్రతి ఉదయం ఆ విద్యార్థులు ఓ పక్క, వారి తల్లిదండ్రులు మరో పక్క ఉరుకులు పరుగులు పెట్టనున్నారు. అటెన్షన్ ప్లీజ్, సైలెన్సర్ ప్లీజ్ అంటూ కూడా టీచర్ల పని ప్రారంభం కానుంది. ఇక విద్యార్థులకు స్వాగతం పలికేందుకు ఇటు సర్కారు అటు కార్పొరేట్ పాఠశాలలు పూర్తిగా ముస్తాబవుతున్నాయి. ఈ మేరకు ఇప్పటికే సర్కార్ బడుల్లో తరగతి గదులను అందంగా అలంకరించారు. విద్యాశాఖ జారీ చేసింది. కార్పొరేట్ విద్యా సంస్థలు అలంకరణలు, అడ్మిషన్ వంటి ప్రక్రియను ఇప్పటికే పూర్తి చేశాయి. బడ్జెట్ పాఠశాలలు కొత్త విద్యార్థులను ఆకర్షించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. 10వ తరగతి సాధించిన ఫలితాల్లో ఆకర్షణీయ ప్రకటనలు, పాంప్లెట్లతో ప్రచారాన్ని ఇప్పటికే ఆ ప్రైవేటు కళాశాలలు కూడా ప్రారంభించాయి. సో ఈ రోజు నుంచి నూతన విద్యా సంవత్సరం ప్రారంభం కానుంది. ప్రభుత్వ ఆదేశాలతో బుధవారం నుంచి 2024-2025 విద్యా సంవత్సరం బడి గంటలు మోగనున్నాయి. విద్యార్థులు ఉరుకులు పరుగులు కేరింతలు పూర్తిగా మొదలవనున్నాయి. వేసవి సెలవులు పూర్తవడంతో మళ్ళీ బడికి వేళైంది. ఓవైపు ప్రైవేటు పాఠశాలలు సకల సౌకర్యాలతో విద్యార్థులు తల్లిదండ్రులు రారమ్మని స్వాగతం పలుకుతుంటే, మరోవైపు సర్కారు బడులలో చాలని కనీస సౌకర్యాలతో విద్యార్థులను ఆహ్వానిస్తున్నాయి. సో ప్రభుత్వ ఆదేశాలతో అడ్మిషన్లు ప్రారంభమై ఇప్పటికే సర్కారీ స్కూళ్లను పూర్తిగా అలంకరించారు. సో మరోవైపు కార్పొరేట్ పాఠశాలలు లక్షల ఫీజులు వసూలు చేస్తున్నా దీనిపై విద్యాశాఖ మాత్రం కిమ్మనకుండా ఉందని తల్లిదండ్రులు వాపోతున్నారు. సో ఇక తల్లిదండ్రులు అలా వాపోతూనే చేసేదేమీ లేక తమ ఏర్పాట్లలో పూర్తిగా నిమగ్నమయ్యారని చెప్పారు. సో ఇదిలా ఉంటే తరగతి గదుల్లో ఉదయం 9 గంటల నుంచే ప్రారంభం కాను. అయితే ప్రైవేట్ పాఠశాలలో బోధన 8 గంటలకే ప్రారంభమవుతుంది. సో ప్రభుత్వ పాఠశాలలో మాత్రమే 9:30కు మొదలు కావడంపై పాఠశాల విద్యాశాఖ చర్యలు చేపట్టింది. సో ప్రభుత్వ పాఠశాలలో బోధన డ్రాప్అవుట్ల సంఖ్యను తగ్గించేందుకు విద్యాశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. మరోవైపు కొత్త విద్యా సంవత్సరంలో ప్రతి ప్రభుత్వ పాఠశాల కనీసం 90% మంది పిల్లలు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని చెప్పేసి విద్యాశాఖ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. సో దీనికి సంబంధించి విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం కూడా పూర్తిగా విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఎయిడెడ్ ప్రైవేటు స్కూళ్లలో ఇకపై రోజు కనీసం 90% మంది విద్యార్థులు హాజరు కావచ్చు. దీని మీద పూర్తిగా పేరెంట్స్ కమిటీ, విద్యా కమిటీ, స్థానిక స్వచ్ఛంద సంస్థలు, ఉపాధ్యాయులు కలిసి పూర్తిగా దీంట్లో భాగస్వాములు చేయాలని ఇప్పటికే విద్యాశాఖ సూచించింది. సో విద్యాశాఖ సూచనల ప్రకారం ఇప్పటికే అధికారులు కానీ ఇటువైపు ఆ తల్లిదండ్రులు కానీ పిల్లలందరూ కూడా సమన్వయం చేసుకుంటూ పాఠశాలలో కంపల్సరీ స్ట్రెంత్ పెంచే విధంగా ఆ చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఇప్పటికే విద్యాశాఖ ఆదేశాలు పూర్తిగా జారీ చేయడంతో ఇప్పటికే పూర్తిగా విద్యాశాఖ అధికారులు ఇటు ప్రభుత్వ ఉపాధ్యాయులు కూడా తల్లిదండ్రులను సమన్వయం చేసుకుంటూ వారి పిల్లల్ని స్కూల్స్కి పంపించే సమయంలో పూర్తిగా నిమగ్నమైన. సో మన దగ్గర కొంతమంది స్కూల్ పిల్లల తల్లిదండ్రులు ఉన్నారు. సో మనం ఒకసారిగా వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో 2024-2025 నూతన విద్యా సంవత్సరానికి ప్రభుత్వ పాఠశాలలో ఎలాంటి ఏర్పాట్లు చేశారనే దాని మీద ఒక్కసారి ఆ తల్లిదండ్రులు ఏ విధంగా అనుకుంటున్నారు, సో పిల్లలు ఏ విధంగా స్పందిస్తున్నారంటే చాలా కాలం తర్వాత వేసవికాలం సెలవుల తర్వాత మళ్ళీ ఇప్పుడే తరగతులు ఈ రోజు నుంచే తరగతులు ప్రారంభం కావడంతో ఆ పిల్లలంతా కూడా కొంత ఎగ్జైట్మెంట్గా ఉన్నారనేది చెప్పుకోవచ్చు. సో పూర్తిగా పిల్లలు ఇటు తల్లిదండ్రులు కూడా వారి పిల్లల్ని స్కూళ్ళలో పంపించడం కోసం కొంత హడావుడి వాతావరణం కూడా వాళ్ళ ఇంట్లో నెలకొంటా ఉంది. పూర్తిగా సందడి వాతావరణం కూడా ఇక్కడ పాఠశాలలో ప్రధానంగా ఇక్కడ కనబడుతుంది. సో ఆ ప్రస్తుతం కొంతమంది ఆ విద్యార్థుల తల్లిదండ్రులు మనకు అందుబాటులో ఉన్నారు. ఒకసారి మనం వారితో మాట్లాడే ప్రదర్శనతో అమ్మ చెప్పండి, నిలబడండి. సో మరి చెప్పండి, ఈ రోజు నుంచి కంటే చాలా కాలం వేసవి సెలవుల తర్వాత ఈరోజు పాఠశాల ప్రారంభమయ్యాయి. సో మీ పిల్లలు ఎంతమంది ఉన్నారు, ఎవరెవరిని స్కూల్కి తీసుకొచ్చారమ్మా? మీ స్కూల్లో సౌకర్యాలు ఏ విధంగా ఉన్నాయి, ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? సౌకర్యాలు బాగానే ఉన్నాయండి. పిల్లలు కూడా మంచిగానే ఉన్నాయని చెప్తున్నారు. అంత బాగానే ఉంది. మా బాబు కూడా బాగా చదువుతున్నాడని సార్ ఇప్పుడు సిక్స్త్ అయిపోయిందండి, 7th ఇప్పుడు. బాబు కూడా బాగా చదువుతున్నాడని చెప్పారండి సారు. మంచిగా ఎక్స్ప్లెయిన్ కూడా చేశారు, మాకు వీడియోలు అన్నీ చూపించారు, మొబైల్లో కూడా. స్టడీ మాత్రం బాగుందండి బాబుది, అంత బాగానే ఉందండి. అంటే గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఇంకా విద్య అంటే పాఠశాలలో మౌలిక సదుపాయాలు ఇంకేమైనా మెరుగుపడే అవకాశం ఉందని మీరు బాగా అనుకుంటున్నారా? అనుకుంటున్నా అండి. ఈ బాబు అంతకుముందు కంటే ఇప్పటి నుంచి కూడా వచ్చిన కాడి నుంచి కూడా బాగానే ఇంప్రూవ్ అయ్యింది, మంచిగానే ఉందండి. స్కూల్లో అన్ని వెసులుబాట్లు అన్నీ బాగానే ఉన్నాయండి, అంతే. సో చూసారు కదా, స్కూల్లో ప్రభుత్వ పాఠశాలలో కూడా సౌకర్యాలు అన్నీ కూడా బాగున్నాయంటూ తల్లిదండ్రులు కూడా అంటే చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సో మరో కొంతమంది
ఆ తల్లిదండ్రులు కూడా మనకు అందుబాటులో ఉన్నారు. ఒకసారి మనం వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ వీళ్ళ కొంతమంది తల్లిదండ్రులు మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడి అసలు ఆ స్కూల్స్లో సదుపాయాలు ఎలా ఉన్నాయి, వాళ్ళ పిల్లల్ని ఈ స్కూల్లో చదివిస్తున్నందుకు వాళ్ళు ఏ విధంగా ఫీల్ అవుతున్నారో ఒకసారి వారితో మాట్లాడదాం. సో భయ్యా చెప్పండి, సో భయ్యా చెప్పండి, మీ అంటే ఎవరు ఈ పిల్లలు ఎవరు మీ ఈ స్కూల్లో చదువుతున్నారు? మా పాప, మా మేనకోడలు. ఏ క్లాస్ చదువుతున్నారు? 9th క్లాస్, 7th క్లాస్. అంటే ఈ స్కూల్లో సౌకర్యాలు ఏ విధంగా అంటే వేసవికాలం సెలవుల తర్వాత ఈరోజే ఫస్ట్ డే స్కూల్స్ ప్రారంభమయ్యాయి. సో సౌకర్యాలు ఏ విధంగా ఉండాలని మీరు అనుకుంటున్నారు? ఏ విధంగా ఉన్నాయి ఇక్కడ సౌకర్యాలు? సౌకర్యం అయితే మా పాప 2 సంవత్సరాలు అవుతుంది, 3వ సంవత్సరం చదవబడికి. సౌకర్యం అన్ని విధాలు బాగున్నాయి. ఇంకా బాగా చదవాలని కోరుకుంటున్నాం. ఈ సంవత్సరం ముఖ్యమంత్రి మారారు కాబట్టి ఇంకా పిల్లలు బాగా చదవాలని కోరుకుంటున్నాం. సో ఇప్పటికే తెలంగాణ సర్కార్ ప్రభుత్వ పాఠశాలలను ధీటుగా ప్రైవేట్ పాఠశాల కంటే ధీటుగా విద్యను అందించాలని చెప్పేసి కూడా పూర్తిగా ఆదేశాలు జారీ చేయడంతో ఆ ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇటు ఉపాధ్యాయులు కానీ ఇటు విద్యాశాఖ అధికారులు కానీ ఇప్పటికే పూర్తిగా విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించే విధంగా పూర్తిగా కసరత్తు అయితే చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో అంటే గతంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఏక ఉపాధ్యాయులు ఉన్న పాఠశాలను ఎట్టి పరిస్థితుల్లో మూసివేసేది లేదని చెప్పేసి కూడా పత్రికాముఖంగా తెలియజేశారు. సో అంటే ఒక్క సింగిల్ టీచర్ ఉన్న పాఠశాలను కూడా ప్రభుత్వం నడిపించాలి, అక్కడ కూడా విద్యార్థులను 100% విద్యార్థులు ఉత్తీర్ణత సాధించే విధంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేయడంతో దీంతో విద్యాశాఖ అధికారులు కూడా పూర్తిగా అలర్ట్ అయ్యారని చెప్పుకోవచ్చు. పూర్తిగా విద్యాశాఖ అధికారులు అలర్ట్ అయ్యి ఇటు తల్లిదండ్రులు కానీ ఇటు స్కూల్ పిల్లలు కానీ ఎట్టి పరిస్థితుల్లో 100% రిజల్ట్ రావాలి అంటే ఈరోజు నూతన సంవత్సరంగా ఈరోజు ప్రారంభమైన దగ్గర నుంచి కూడా మౌలిక సదుపాయాలు, వసతులు, విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వంటి ఎటువంటి లోటు లేకుండా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తిగా విద్యా సంవత్సరం మొత్తం సాఫీగా సాగాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న సర్కారు పాఠశాలన్నీ కూడా ముస్తాబైన పరిస్థితి ఇక్కడ చూసుకోవచ్చు. మరికొద్దిసేపట్లో ఖమ్మం జిల్లాకు చెందిన 3 మంత్రులు కూడా ఇక్కడ ఈ పాఠశాలకు వచ్చి పిల్లలకు పాఠ్యపుస్తకాలు అలాగే స్కూల్ యూనిఫామ్స్ కూడా పూర్తిగా అందజేసే కార్యక్రమం కూడా ఇక్కడ పూర్తిగా స్టార్ట్ అయిందని చెప్పుకోవాలి. సో ఇది విద్యా సంవత్సరం సంబంధించి వేసవి సెలవుల్లో పూర్తిగా స్కూల్స్ అయితే ప్రారంభం అయిపోయాయి. మరికొద్ది నిమిషాల్లో బడి గంటలు మోగనున్నాయి. విద్యార్థులు వారి వారి తరగతి గదుల్లోకి వెళ్ళి శ్రద్ధగా పాఠాలు వినే సమయం కూడా పూర్తిగా ఆసనమని చెప్పారు. ఇది కెమెరా పర్సన్ నాగేంద్ర బాబుతో నేను మీ దేవేందర్, RTV ఖమ్మం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.